ఓకే హలో 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 పిఠాపురం ఆర్కెస్ట్రా హలో 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 వెల్కమ్ 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 ఎక్స్‌ప్రెస్ రాజా. వాడెన్ ఎనర్జీ, సూపర్ ఎనర్జీ అమ్మా. చూడడానికి అచ్చు స్టూడెంట్స్ లా ఉన్నారు. స్టూడెంట్సేనా? ఓకే ఓకే, అలా అనిపించలేదు కదా, మీరు నాలా ఉన్నారని అలా అనిపించలే. ఒకటి తర్వాత రెండు, తిరుపతి వెళ్తే గుండు, పడుకున్నప్పుడు తల కింద పెట్టుకుంటాం దిండు, ఎక్స్‌ప్రెస్ రాజాలో మీ కామెడీ పండు. ఏదో అలా కుదిరిపోయిందా ప్లీజ్. ఆహా మాటలే, అబ్బా అబ్బా అబ్బా, అది సూపర్. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి నా కవితల్ని సీరియస్ తీసుకోవద్దు. ఏదో అర్ధరాత్రి నిద్ర పట్టినప్పుడు లేదా భోజనం చేశాక అరగనప్పుడు వస్తాయి, అప్పుడే వస్తూ ఉంటాయి అలాంటి కవితలన్నీ. సో మీ ఉద్దేశంలో ఎక్స్‌ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్ హలో హలో, ఏమైంది? మేము ఏ విధంగా సహాయపడగలం మీకు? ఎక్స్ ఫర్ ఎక్స్ట్రా ఆఫ్ మిల్క్. ఎక్స్ట్రా ఆఫ్ మిల్కా? ఆవిడెవరు భయ్యా? ఎక్స్ట్రా ఆఫ్ మిల్క్. ఆఫ్ మిల్క్. మిల్క్ మిల్క్ పాల్. ఓకే, అంటే ఏంటి అర్థం? డైలీ మార్నింగ్ జిమ్ కి వెళ్తే తర్వాత పాలు తాగితే దానికి ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ మిల్క్ అని పేరు పెట్టావు నువ్వు. ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ మిల్క్ అంటే పాలు పెతకడం భయ్యా. దానికి నువ్వు చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా? ఎక్స్ట్రా ఆఫ్ మిల్క్ స్పెల్లింగ్ చెప్పయ్యా. ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్టా ఎక్స్ట్రానా? ఎక్స్ట్రా 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 మిల్క్. ఎక్స్ట్రా మిల్క్. ఎక్స్ట్రా ఆఫ్ మిల్క్. విత్ ప్రొనౌన్సియేషన్. ముందున్న ఇద్దరు పక్క జరగండి, మీరిద్దరు జరగండి. భయ్ అక్కడే కదలకొట్టే. నా ఇంగ్లీషే అనుకున్నా, నీ ఇంగ్లీష్ పి ఫర్ పవర్ ఆఫ్ మిల్క్. పవర్ ఆఫ్ మిల్క్. ఏదైతే షాక్ కొడుతుందా? ఒక్కసారి నేను పాలు తాగానంటే మా ఇంట్లో వాళ్ళు నా మాటే వింటారు. నువ్వు తాగేది పాలేగా, మరి వాళ్ళు నీ మాట ఎలా వింటున్నారు? ఇంటికి యజమాన్నాను నేను కాబట్టి అది నా పవర్. బాగా తాగాలమ్మా పాలు, జాగ్రత్త తాగుతుండు. ఓ లీటర్ వేస్తున్నావా డైలీ? ఇంచుమించుగా. జాగ్రత్త భయ్యా, కొడితే భూమి కతుకుపోతాం మనం. ఆర్ ఫర్ రేంజ్ ఆఫ్ మిల్క్. రేంజ్ ఆఫ్ మిల్క్. ఓకే, అది ఏంటో రేంజ్ ఆఫ్. జనాలు తాగే పాలు వేరు, నేను తాగే కాస్ట్లీ పాలు వేరు ప్రదీప్. ఎందుకంటే నేను తాగే పచ్చి పాలే కాస్ట్లీగా ఉంటాయి. ఎప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది మీకు? పాలు తాగుతున్నప్పటి నుంచి అలాగే ఉంటుందా? అదే జనాల నుంచి వింతగా ఉన్నారు మీరు ఒక్కళ్ళే. ఈ ఫర్ హలో. హలో, హౌ ఆర్ యూ? 5 విజిల్ అయ్యవమ్మా. మైక్ వేరే వాళ్ళు పట్టుకోవాలా? మైక్ లో రికార్డ్ అవ్వాలిగా విజిల్ సౌండ్. సూపర్. ఈ ఫర్ ఎనర్జీ ఆఫ్ మిల్క్. చూసారుగా నేను ఎంత శక్తివంతంగా ఉన్నానో. నా శక్తికి కారణం మిల్క్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అప్పుడే అనుకున్నా, 2 వేళ్ళు పెట్టి 4 మడత పెట్టి విజిల్ వేసినప్పుడే అనుకున్నా. ఎక్కడ దాకా వచ్చాం? ఎస్ ఫర్ స్ట్రెంత్ ఆఫ్ మిల్క్. ఆరోగ్యమే మహాభాగ్యం. అరే అన్నా నమస్తే. నమస్తే. ఎస్, మీ పేరు? నిరంజన్. ఏక్ నిరంజన్. నేను దో నిరంజన్. ఏక్ నిరంజన్. ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏ బ్రాంచ్? మెకానిక్. ఆలోచించుకు చెప్పండి. పక్కా ట్రిపుల్-ఏనా? ట్రిపుల్. నాకు తెలిసిపోయా ట్రిపుల్ కష్టాలు ఏంటో, అందుకే అంత కన్ఫ్యూజన్ లో ఉన్నావు నువ్వు. ఏ బ్రాంచ్ చెప్పలేవా? M1 ఉంటది భయ్యా. చెప్పండి, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఎస్ ఫర్ స్ట్రెంత్ ఆఫ్ మిల్క్. ఆరోగ్యం మహాభాగ్యం. నేను కొట్టే ప్రతి పంచ్కి ఒక గ్లాస్ పాలు తాగుతాను, దానితో నా స్ట్రెంత్ పెరుగుతుంది. స్కూల్లో పాలు వాటి ఉపయోగాల గురించి చెప్పమ్మా. లేచి నుంచి చెప్పినట్టు నేను రోజు పాలు తాగుతాను, అందుకే ఇంత బలంగా ఉన్నాను. పాప ఆయన చెప్పేటప్పుడు ఎంత నేను పాలు తాగుతాను.
ట్రిపుల్ కదా భయ్యా, అంతే నీరసంగా ఉంటావులే, నాకు అర్థమైంది. కూర్చో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ భయ్యా, జాగ్రత్త. ఎస్ ఫర్. హాయ్ ప్రదీప్. హలో అండి. ఎలా ఉన్నారు? నేనా? 50 రూపీస్ ఫైన్. ఇస్తాను, చెప్పండి. ఐఎమ్ ఫైన్. ఐఎమ్ ఆల్సో ఫైన్. ఇంకేంటండి విశేషాలు? ఏం లేదండి, మిమ్మల్ని చూసాం కదా, ఫుల్ హ్యాపీ. నేను కూడా మిమ్మల్ని చూసాను కాబట్టి ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ. ఎస్ ఫర్ స్టామినా ఆఫ్ మిల్క్. స్టామినా ఆఫ్ మిల్కా? నీ ఇంగ్లీష్ పాడుగాను. నేను రన్నింగ్ రేస్ లో ఫస్ట్ రావడానికి డైలీ బిందెడు పాలు తాగుతాను, అదే నా స్టామినా. బిందెడు తాగుతావా అమ్మా? మా తల్లే ఈవిడ పొద్దున్న లేచి అమ్మా అన్ని పారిపోతాడు. వామ్మో లేచింది రే పరిగెడుతుంటే, గీతలన్నీ పరిగెడుతుంటాయో. ఆల్ ది బెస్ట్. అంతే కరెక్ట్, అలాగే తాగాలి. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, వాయుగుండం బంగాళాఖాతం దాటుకుని వెళ్ళిపోయింది. వెరీ గుడ్. సో ఇలాగే మనకి చాలా ఇష్టమైన పనులు చాలా ఇష్టంగా చేస్తూ ఉంటాం. అసలు విషయం ఏంటంటే, సుబ్బారావు ఎట్టి పరిస్థితుల్లో ఒక అమ్మాయి ప్రపోజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. కాలేజీలన్నీ తిరిగాడు, వర్కౌట్ కాలే. ఇలా కాదండి, స్టైల్ ఉండాలి మనం అని చెప్పి మంచి ఒక బుల్లెట్ వెహికల్ కొన్నాడు. దడ్ 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 వేసుకుంటూ మొత్తం కాలేజ్ మొత్తం తిరిగాడు, మొత్తం రౌండ్లు వేసాడు, మట్టి లేపాడు, చాలా విషయాలు చేశాడు. అయినా సరే ఇలా కాదని జాన్ అని ఒక బాబా దగ్గరికి వెళ్ళాడు. ఆ బాబాకి వెళ్ళి చెప్పుకున్నాడు. వెళ్ళిపోయాడా? బాబా భక్తులకి సేవను అందిస్తున్నట్టున్నారు, వెళ్ళిపోయాడు. సో ఆ బాబా ఏమనంటే, నాయన భక్త, నువ్వు బుల్లెట్ సౌండ్ వేసుకుని వెళ్ళి ఐ లవ్ యూ అంటే వాళ్ళకి ఆ సౌండ్ లో వినపడదు. ఓ యాక్టివా లాంటిది సౌండ్ ఎక్కువ రాని వెహికల్ కొనుక్కున్నావు అనుకో, అప్పుడు వాళ్ళకి నువ్వేం చెప్తున్నా అర్థం అవుద్ది. సరే ఈసారి సౌండ్ రాని యాక్టివా లాంటి బండి వేసుకెళ్ళాడు. ఎందుకంటే తప్పకమంది వచ్చి అమ్మాయి కూర్చుంది బ్యాక్ సీట్ లో. ఓకే అనుకున్నాడు, సరే అనుకుని అంతా మాట్లాడాడు. 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు. బాబా అన్నాడు. అంటే ఏమైంది ఆయన అంటే, సార్ మీరు చెప్పినట్టే యాక్టివా కొన్నాను, నేను ప్రపోజ్ చేయగానే అమ్మాయికి వినపడింది, ఆ అమ్మాయి ఒప్పేసుకుంది, మాకు పెళ్లి కూడా అయిపోయింది, పెళ్లి ఇప్పుడు 3 నెలలు అయింది. మరి ఇప్పుడేమైందా? యాక్టివా మీద వెళ్తుంటే ఒకటే నస సార్, తిడతనే ఉంటుంది రోజు, ఆ నస పరినాడు. నాయన ఇప్పుడు యాక్టివా అమ్మేసి ఇప్పుడు బుల్లెట్ కొనుక్కోను ఆయన. ఇప్పుడు ఆవిడ ఎంత తిట్టినా అడిగాడు, భయ్యా నిజం అనుకుంటాడు ఎవడని చూసినా, నువ్వు నవ్వితే అలాగా నా జోకి నవ్వే అనుకుంటాడు ఎవడని చూస్తే టీవీలో. ఎయిటింగ్ ఇదే ఈ నవ్వే ఏంట్రా రే జాగ్రత్త. వాడికి నిమ్మకాయ వాసన చూపించండి. సో ఇలా ఒకప్పుడు మనకి నచ్చేవి, ఇప్పుడు నచ్చనివి ఏంటది? ఒకప్పుడు నాకు నచ్చేది ఏంటంటే స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావడం నాకు నచ్చేది. ఇప్పుడు నచ్చని విషయం ఏమంటే కాలేజ్ లో ఫస్ట్ ర్యాంక్ రావడం. బికాస్ కాలేజ్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తే ఏంటంటే ఫ్రెండ్స్ నీకు చదువు తప్ప దేనికి పనికి రావురా అని అంటారు. కాబట్టి ఎప్పుడైనా ఆలోచించండి, చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు, మాలా చదువుకోని వాళ్ళు చాలా లక్షల్లో ఉంటారు. పెళ్లి కాకుండా ముందు బాయ్ ఫ్రెండ్ ని గోకాలనిపించేది, కానీ ఇప్పుడు ఖర్చు పెట్టించాలనిపించట్లేదు. కార్డు గోకడమా? బాగా క్లారిటీగా అర్థమైందమ్మా నాకు. అందుకే నన్ను ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఒకప్పుడు నాకు అబ్బాయిలంటే అసలు నచ్చేది కాదు, అదేంటో ఇప్పుడు ప్రదీప్ అంటే తెగ నచ్చేస్తుంది. బిస్కెట్ కాదు నిజం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందమైన లోకం, అందులో అద్భుతం, అందుకే నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం.
నీ నవ్వులేటి బావడి బాగున్నా అన్న? ఇప్పుడు బాగానే ఉన్నా. నీ ఆన్సర్ విన్నాక ఏమవుద్దా అనే డౌట్ ఉంది. నువ్వు ఒక్కడే మనస్ఫూర్తిగా నవ్వుతున్నావు తెలుసు ఇక్కడ మొత్తం షోలో. ఎందుకంటే అతను నవ్వుతుంటే ఎడు చూస్తున్నాడు తెలియట్లేదు నాకు. చిన్నప్పుడు పక్కింటి ఆంటీ అన్నం తినిపించేది. పక్కింటి నచ్చేదా? గోరుబుద్దలు తినిపించేది. అప్పుడు నాకు చాలా నచ్చేది. ఓకే. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి తినిపిస్తే బాగుండు అనిపిస్తుంది. మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ తీసుకున్నావు ఆయన. నువ్వు గోరుముద్దలు తినే వయసులో సైజులో లేవు నాయన. అలా అయితే కష్టమే. హలో ప్రదీప్. మా సర్వీసెస్ మీకు ఏ విధంగా ఉపయోగపడగలవు? ప్రదీప్ నువ్వంటే ఒకప్పుడు నాకు చాలా ఇష్టం. దిండి కింద కూడా నీ షర్ట్ లేని ఫోటో ఉండేది. దిండి కింద షర్ట్ లేని ఫోటో ఉండేది నీది. కానీ నువ్వు రకులు. నేను షర్ట్ లేకుండా ఫోటో దిగితే కదా నీ దగ్గర రావాలి. ఏ సల్మాన్ ఖాన్ తలకాయ నా తలకాయ పెట్టేసుకున్నట్టున్నావు నువ్వు. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు రాశి కన్నా రకుల్ ప్రీత్ సింగ్ అంటున్నావు. నువ్వెందుకు ప్రదీప్ నన్ను మర్చిపోయావు? లేలే నువ్వు దిండు కింద ఫోటో పెట్టినావు. వాళ్ళు దిండు కవరే నా ఫోటో పెట్టున్నారు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రదీప్. ప్రేమలో పడ్డా గాలిలో తేలా ప్రేమలో పడ్డా. నీ వెనకాల ఉన్న వాళ్ళే నమ్మట్లే. ఇక నేనేం నమ్ముతానమ్మా. మా వాళ్ళు చెప్పారంటే అందులో ఏదో నిజం ఉండి ఉంటాడు. ఒకప్పుడు నా ఫేస్ నాకే నచ్చేది కాదు, కానీ ఇప్పుడు నా ఫేస్ మహేష్ బాబు కంటే ఎక్కువగా నచ్చుతుంది. ఎందుకంటే లవ్ లో పడ్డా కాబట్టి. నా బంగారమే. సూపర్. భయ్యా సిగ్గుపడే విధానం, ఆయన ఉన్న ఆనందం చూస్తుంటే ఈ మధ్యనే అయినట్టుంది. ఒక 6 నెలల తర్వాత సెట్ అయిపోతావు. మై నేమ్ ఇస్ రజనీకాంత్. మై నేమ్ ఇస్ రజనీకాంత్ గారు చెప్పండి. అప్పుడు సావిత్రి అంటే ఇష్టం, ఇప్పుడు సంజయ్ అంటే ఇంకా ఇష్టం. సో అప్పట్లో సావిత్రి గారు అంటే ఇష్టం. ఆవిడ చేసిన 3 సినిమా పేర్లు చెప్పు. సావిత్రి 1, సావిత్రి 2, సావిత్రి 3. తప్పు లేదు నువ్వు మార్చుకోవడంలో. ఏ అన్న లేచి కూర్చో. పెద్ద అన్న లేచిండు. సారీ అన్న. అదిగో ఎట్లా లేచిండు అనుకున్నావు? ఎవడు రా దొంగతనం. నేనే సార్. పోలీస్ స్టేషన్ లో గుంపు కూర్చుంటే అందులో తోడు నుంచుంటాడు చాలా. ఎస్ డార్లింగ్. చిన్నప్పుడు మా నాన్న చాక్లెట్ కొనుక్కుంటా అంటే డబ్బులు జేబుల నుంచి నా కొడుకు గుప్పడవుతాడని డబ్బులు తీసి ఇచ్చేవాడు. అదే ఇప్పుడు అడిగితే ఇవ్వట్లేదు భయ్యా. ఇదివరకంటే చాక్లెట్లు తినేవాడి, ఇప్పుడు ఏది పడితే తింటావు దాంట్లో. అదే ఆయన భయం. ఇప్పుడు నా లవర్కి కొనిస్తా అంటే ఇవ్వట్లేదు భయ్యా. అప్పుడు ఇచ్చింది నా లవర్కే, ఇప్పుడు ఇచ్చేది కూడా నా లవర్కే. ఓ నీది తునిగా లవ్ స్టోరీయా? ఓ చిన్నప్పుడే ప్లాన్ చేశారు అనమాట. తూనీగలో మొదలైంది, మధ్యలో ముగిసిపోయింది. అందుకే దాన్ని డ్రాగన్ ఫ్లై అంటారు నాన్న. లవ్ లో ఉన్నప్పుడు కొత్తలో అమ్మాయి వెనక ఎక్కించుకొని తిరగడం చాలా నచ్చేదన్న. ఇప్పుడు 3 years అవుతుంది వెనక ఎక్కించుకొని తిరగడం పిచ్చా బోర్ అన్న. ఎప్పుడెప్పుడు దిగుతుందా అనిపిస్తుంది. ఓ పంచే ఫర్ ఏ చేంజ్ కొన్ని రోజులు ఏదైనా అబ్బాయి వెనక కూర్చోబెట్టి గట్టిగా పట్టుకో. అది కూడా అయిందన్న. చిచి దూరం కూర్చోండి రే. ఈ కొత్త ఐడియాలు వస్తున్నాయి. ఆ అబ్బాయి పేరు ప్రదీప్ ఉండే అన్న. రాబో అదేంటో కానీ చిన్నప్పుడు నాకు బల్పాలంటే చాలా ఇష్టం ఉండేది ప్రదీప్. ఎందుకంటే బ్రేక్ టైమ్ లో వేళ్ల మధ్యలో పెట్టుకొని తినొచ్చు కదా. ఇప్పుడు బిర్యానీ అంటే చాలా ఇష్టం నాకు, ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ కనిపిస్తున్నాడు కాబట్టి. ఏ స్కూల్ మీరు? స్కూల్ కాదు, కాలేజ్. కాలేజా? మీరా? మమ్మీ అది కాదు ప్రదీప్, నీ కోసం త్వరగా వచ్చేసాను అన్నమాట కాలేజ్ కి. నాకు కొంచెం టైం పట్టింది, మళ్ళీ వెనక్కి ఇంతకు ముందు అమ్మాయిలు గోల్డ్ చాలా మంచిది అంటే నచ్చేది, బట్ ఇప్పుడు
అమ్మాయి గోల్డ్ ప్లేట్ తాగుతుంది లేదా అమ్మాయి ఒంటి మీద గోల్డ్ ఉంటే నచ్చుతుంది. అయ్యయ్యో, ఇదివరకు అమ్మాయిలు గోల్డ్ మా, ఇప్పుడు అమ్మాయిలు డైమండ్. ఓ కదా. ఓకే సూపర్. ఒక గేమ్ ఆడరా సరదాగా, ఒక గేమ్ ఆడరా. ఓకే, ఈ గేమ్ ఆడడానికి కొంతమంది ముందుకు వస్తారు. ఫస్ట్ బాయ్స్ ఆడతారు, అది చూసాక గర్ల్స్ కంటిన్యూ చేస్తారు. ఓకే, కొంచెం ఇటు జరగండి. బాయ్స్ పొజిషన్. మీ రైట్ థంబ్ని లెఫ్ట్ ఇయర్ కి టచ్ చేయండి. గోరుముద్దలు కావాలి నీకు, పక్కింటి ఆంటీ తినిపియాలంట. ఇగో నీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఆడు. ముందుకు పడండి, ముందుకు ఇలా పడండి. అది ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఎల్బోతో ముందుకి స్లైడ్ అవుతాయి, వెళ్ళండి ఇలా. 3, 2, 1 గో. ట్రై చేయి. అతను ఒక్కడే ఆడతాడు మరి నెక్స్ట్ రౌండ్. అతను ఒక్కడే ఆడతాడు. అక్కడే ఉండి పోయాను, అక్కడే ఉండి. రెడీ 3, 2, 1 గో. ఎస్, ఇలాంటి గేమ్స్ కాకుండా వేరేది ఏమైనా ఆడదాం. ఓకే, పాపం కాంపిటీషన్ ఫస్ట్ వెళ్ళిపోయాడు. ఓకే పొజిషన్. సో ఇప్పుడు మీ 8 మంది 2 టీమ్స్ కింద డివైడ్ అవుతారు. 2 బాయ్స్ 2 గర్ల్స్ ఒక టీం, 2 బాయ్స్ 2 గర్ల్స్ ఒక టీం. ఇద్దరు ఈ పైపును పట్టుకుంటే ఒకళ్ళు బాల్ త్రో చేస్తారు. ఆ పట్టుకున్న వాళ్ళు హిట్ చేస్తే అవతల వాళ్ళు ద 4th పర్సన్ విల్ క్యాచ్ అండ్ ఆ ఎర్ర బొచ్చులో వేస్తారు. ఓకేనా? సో ఏ నలుగురు ఒక టీం. రండి ఇలా రండి అందరు. వెరీ గుడ్, మీరు అవుట్. బయటికి రండి. ఓకే, మీరిద్దరు అవుట్. సో మీ నలుగురు ఒక టీం, మీ నలుగురు ఒక టీం. శభాష్ ప్రదీప్. నేను సామాజిక న్యాయం చేయాలి. ఫస్ట్ ఆ నలుగురు ఆడతారు, తర్వాత మీ నలుగురు ఆడతారు. ఓకే, పొజిషన్స్. నువ్వు ఎట్ని చేస్తావు? ఈ రింగ్ లో నుంచి. వెరీ గుడ్. మిస్ అయితే వెనక వరుసలో కూర్చున్న వాళ్ళు ముక్కు పగిలిపోవాలి. అలాగే. ఓకేనా? ఇప్పుడే మీకు మిస్ యూనివర్స్ టైటిల్ ఇచ్చాను నేను. అప్పుడు ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్ అని మూతి గడ్డం పెట్టుకోండి. ఓకే, రెడీ 3. అమ్మా టైం లిమిటా ఉంది భయ? 3 days ఉంటాను నేను ఇక్కడే. వాడుతూ ఉండు, పర్లేదు. బయట ప్రాక్టీస్ చేసుకొస్తావా? 3, 2, 1 గో. ఏంటిది? పక్క కొట్టు. ఇలా బ్యాక్ నుంచి ఫ్రంట్ గట్టి పైకి, ఇంకా పైకి. అది నువ్వు కోడిలతో కబడ్డీ ఆడుతుంటుంది. కొక్క కానీ అది నీ క్యాచ్ పట్టుకోవాలి. రెడీ? పైకి ఓకే, నేను కౌంట్ చేస్తున్నా. అది వెల్ ప్లేడ్, సూపర్. రైట్ టైంలో అలాగా మంచి డెసిషన్ తీసుకుని ప్లేసులు తారుమారు చేశారు అండ్ సూపర్ గా ఆడారు. సో తప్పంతా నీదనమాట. అయితే
సో మీ టీం 6 స్కోర్ చేశారు, వెల్ డన్. మీ టీము బాగా స్కోర్ చేశారు, మరి ఆ టీము మీకంటే బాగా స్కోర్ చేస్తారో చూద్దాం. ఓకే, పొజిషన్ చేంజ్. 3, 2, 1 go. నాగాలే హ్యావ్ యూ. నువ్వు పట్టుకోరా అదే, నువ్వు పట్టుకు లోపల వేస్తా. అందరూ కరెక్ట్ తల్లి బయటపడిపోతున్నాయి అవి తెల్లగా. సూపర్. ఎనిమిది మంది కష్టంగా ఆడారు, చాలా కష్టపడ్డారు. వెరీ గుడ్. ఎక్స్ప్రెషన్లు అన్ని తారుమారు అయిపోయి ఉన్నాయి. అప్పటివరకు బాగా ఎర్రబాబు ఒక్కడే నవ్వుతున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ 8 మందికి. గుడ్ లక్. సో సూపర్ గా ఆడారు, చాలా అద్భుతంగా ఆడారు. ఓ పని చేద్దాం, ఈసారి రాయడం అలవాట్లు ఉన్నాయి కదా మీ అందరికి? ఎంతమందికి రాసే అలవాటు ఉంది? చీటీలు చూసి ఎగ్జామ్ లో రాయడం కాదురా, మామూలుగా ఏదైనా కొత్తగా రాయడం అలవాట్లు ఉన్నాయి ఎవరికైనా? ఓకే, ఇట్ సైడ్ టీం నుంచి ఓ ఇద్దరు కావాలి, ఇట్ సైడ్ టీం నుంచి ఓ ఇద్దరు కావాలి. ఎవరా ఇద్దరు? ఎవరు రాద్దాం అనుకుంటారో నుంచోండి. రండి, నలుగురు రండి. సో ఇప్పుడు మీకు తెల్ల పేపర్లు ఇవ్వబడును. మీరేం రాస్తారంటే ప్రకృతి అందాల గురించి వివరించము, నేచర్ గురించి మీ ఇష్టం, మీరేమని రాయొచ్చు, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు, అండ్ మీరు రాయొచ్చు. సరేనా? చాలా కొంచెం టైం ఇస్తారు, చాలా జాగ్రత్తగా రాసేయండి. సో మీలో అంటే ఎనీ అదర్ స్పెషల్ టాలెంట్స్ ఎవరికైనా? సింగింగ్ పాడుగా చాలా మరి ఇంత ఫ్యాన్ స్టార్ట్ చేస్తే ఆపేస్తారు. గుంజుకున్నా నిన్ను ఎదలోకే, ఇంకా ఎన్నాళ్ళకి ఈడేరును ఈ మనసే, తేనె చూపే చల్లో నాపై చిందేలా, తాళనంటుంది మనసే నీరు పడ్డ అద్దంలా. అదే కడలిలో ఇలాంటి సాంగ్ ఒకటి ఉండేది, అదేనా ఇది? అబ్బాయి యాస్టీజ్ వచ్చిందిగా. అమ్మ ఎడిషనల్ కావాలంటే అడుగు. ఇంకా ఎనీ సాంగ్స్? యా ప్లీజ్. నీ సెలవడిగే నే కదిలెలుతున్నా, అబ్బా నా తడిక నా కలలన్నీ నీతో వదిలెలుతున్నా, అడిగాఫీ ఆ పల్లి పడని ఎంత అనుకున్నా ఏదో థ్యాంక్ యూ. ఇంకా ఇతేన కల్లది ప్రేమలో పడ్డది, ఈ ప్రేమలో ఓడి నిన్ను మళ్ళీ మళ్ళీ గెలవటానికంటూ నీకు నీడలాగా సాగుతున్నది, ప్రాణాలు వీడని నేనాగిపోనని, ఆ కళ్ళలోన చూపులోన ఆశలోన శ్వాసలోన దేహమంతా ప్రేమ రంగు పూసుకున్నది, నువ్వే నువ్వే ప్రాణం ప్రయాణం, నువ్వే నువ్వే ఆయుధం
నేస్తం నువ్వే నడిచే ధ్యానం. థ్యాంక్ యూ. ఓకే టైం అప్ అయిపోయింది. పైన బొక్క పెట్టి దారం కట్టేసి ఇచ్చేసేయండి. ఇప్పటి నుంచి రాయలేనాడు ఇప్పుడు ఎరమర్ కట్టే డిటెక్ట్ ఒకసారి నన్ను బంగారం. ప్రకృతి అందాలు, నేచర్ చాలా ఉపయోగపడుతుంది. పార్కుల్లో, పొదల్లో, వెనక లవ్ కి, విలేజ్ లో డ్రర్కి, లండన్ కి ప్రకృతి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే వంటల్లో కొత్తిమీర, కరివేపాకు, సూసైడ్ చేసుకోవడానికి గన్నేరు పప్పు. అరే ఇది అన్నం పెడతా. క్రేజీ ప్రకృతి, ప్రదీప్ అన్న స్మైల్ ప్రకృతి. కూర్చో అలా కూర్చో, కదలకు. ఎస్ అబ్బా, ప్రకృతిలో మొదటి అందం అబ్బా ప్రదీప్. ప్రకృతిలో రెండవ అందం ఎక్స్ప్రెస్ రాదు అమ్మా. మూడవ అందం ప్రదీప్ యాంకర్ అమ్మా. ఇకపై ఓన్లీ యు అండ్ మీ. అదేంటో కానీ నా కళ్ళు నిద్ర లేవగానే కళ్ళు తెరిస్తే నా కళ్ళ ముందు ఉండే అందం ప్రదీప్. ఒక పువ్వును చూడగానే కనిపించేది ప్రదీప్. ప్రకృతి అందమే ప్రదీప్, ప్రదీపే ప్రదీప్, ప్రదీప్ ప్రదీప్. ప్రకృతిలో కనిపించే ప్రతి అందం ప్రదీప్. నాకైతే ప్రకృతి అందం ఏది కనపడదు. నేను ప్రకృతి గురించి రాయమంటే ప్రదీప్ ప్రకృతి ఈ రెండు పదాలే వాడింది ఆవిడ అంతే. మా తల్లి బంగారం. కూర్చోమ్మ, కాళ్ళు నొప్పులు పెడతాయి. పాయింట్ వైజ్ ఆర్డర్ లో రాసింది ఈవిడ. ప్రదీప్ నువ్వు నేను గాలిలో మీద వెళ్ళి ఉంటే ఆ గాలిలో ఆహో ఓహో. కుక్కలు చెట్టును చూసి ఉండలేక ట్యాంక్ ను ఫ్రీ చేసుకుంటాయి. గాలిలో బాయ్ వెళ్ళతూ చూచూ వస్తూ ఉంటే ఆపుకోలేక అబ్బా అబ్బా. ఇది తెలుగులో చెప్ప. ఏం రాద్దాం అనుకున్నావు? స్వేచ్ఛగా బాయ్స్ వెళ్తూ ఉంటారు, వాళ్ళకి చుచ్చొస్తుంటది. సో వాళ్ళు ఆపుకోలేక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆహా ఓహో కాజల్ రాశి కన్నా. ప్రదీప్ చెట్టు, గాలి, వాన, ప్రతి చెట్టు నువ్వు నన్ను ఎందుకు ఇలా చేస్తావు? అలాగే గాలిలో వానలో చుక్క చుక్క నువ్వే అయి నన్ను బంధించావు అమ్మా. అసలు ప్రకృతిలో కోతి చెట్టు మీద కూర్చున్నట్టుగా నువ్వు చెట్టు మీద కూర్చుని ఆడుకుంటే చాలా చిన్నప్పుడు ఎప్పుడో జూకి వెళ్ళే దాని తర్వాత ఇదే చూడడం. మా తెల్లే జాగ్రత్త అమ్మా, ఇంట్లో వాళ్ళు కొంత దూరంగా ఉంటుండు. ప్రకృతి అంటే అమ్మాయిలు, ప్రకృతికి పూలు అందం, అమ్మాయిలకి మేకప్ అందం. ప్రకృతిలో పూలు మాడిపోలే చూడలేం, అలాగే అమ్మాయిలు మేకప్ లేకపోతే చూడలేం. కాబట్టి ప్రకృతి పూలు ఎంత అవసరమో అమ్మాయిలకి మేకప్ అవసరం. నేను ప్రకృతి గురించి రాయమంటే వాళ్ళ మేకప్ గురించి రాస్తానండి. అలాగే ప్రకృతికి చెట్లు కూడా కావాలి, ఎందుకంటే చెట్ల మధ్యలో ఇద్దరు లవర్స్ మధ్య చాలా అలాంటి వాటి కోసమే ప్రకృతి కాపాడాలి. ప్రకృతి బాగుంటే వర్షాలు పడతాయి, వర్షంలో మనం రెయిన్ కోట్ వేసుకుని. మీ నలుగురికి నేను ప్రకృతి గురించి చెప్పమన్నా, వీళ్ళు ప్రకృతితో వీళ్ళు ఏం నాశనాలు చేస్తున్నారో చెప్తారు. ఒకటి చెట్టు వెనకాలంటాడు, ఒకళ్ళు చెట్టు మీద కుక్క కాలెత్తుతుంది అంటారు. ఈవిడేమో ప్రకృతే ప్రదీపే ప్రకృతి అంటది. వీడియోస్ ఎవరికి అర్థం కావట్లేదు. హీరో వెరైటీ పీస్ లో ఉన్నాడు. మా నాయన నలుగురు ఆల్సుతో సూపర్, చాలా కరెక్ట్ దారిలో వెళ్తున్నారు నాన్న. ఇదే వేలు వెళ్తే నాశనమే మొత్తం అంతా. థ్యాంక్ యూ నలుగురికి, వెళ్ళాలి సూపర్. ఓకే, సో సూపర్ గా రాశారు. భయభ్రాంతులకు గురి చేశారు మీరు. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? సో ఓ పని చేద్దాం, అంటే చాలా మంది ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ గా ఉంటాయి, అండ్ దాన్ని బట్టే చాలా మంది తెలివితేటలు అవి ఉంటూ ఉంటాయి, అది వేరే విషయం అనుకోండి.
నాన్ వెజ్ లవర్స్ కొంతమంది ఉంటారు, వెజ్ లవర్స్ కొంతమంది ఉంటారు, చాలా మంది చాలా ఉంటారు. లాంటి వాళ్ళు శాకాహారులు మాంసాహారులు లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి సో మీకు ఏది ఇష్టం, ఎందుకు ఇష్టం? ప్రతి పండక్కి స్పెషల్ గా చేసేది వెజ్జే కదా, అందుకే నాకు వెజ్ ఇష్టం. అంటే పండగ వచ్చినప్పుడు తింటారు మీరు వెజ్? స్పెషల్ గా అంటే వెజ్ పండగకి చేస్తారు కదా, అంతే. పండగ రోజు మాత్రం వెజ్ తింటారు అంతేగా? ఓకే. ఇంకా నాన్ వెజ్ కోసం ఎంత ఎదురు చూస్తామో తెలిస్తే సండే చికెన్ షాప్ కి వెళ్తే తెలుస్తుంది. సండే చికెన్ షాప్ కి వెళ్తే తెలుస్తుందా? లైన్ ఉంటుందా? అంతే భయ్. నువ్వు ఉంటావు లైన్ లో? ఉంటా భయ్, ఆఫ్ కోర్స్. వెజిటబుల్స్ తినేవాళ్ళు వెజిటబుల్స్ తినేవాళ్ళు దేశముద్దుల్లో హంసికలా అందంగా ఉంటారు. అంత అందంగా ఉన్న వాళ్ళైనా పడిపోవాల్సింది నాన్ వెజ్ కే కదా. నాన్ వెజ్ అనేది లేకపోతే ఈ భూ ప్రపంచంలోని జనాభా మొత్తానికి 4 చచ్చిపడిపోతుంది. ఎంత దూరం ఆలోచించావు అమ్మా నువ్వు. కుక్కడపల్లి దాకా వెళ్ళావు. నన్ను చూస్తే ఆకలి లేని వాడికి కూడా కుంభాలు కుంభాలు తినాలి అన్న ఇంతలా ఆకలి పుడుతుంది. కుంభాలు కుంభాలు తినాలి. వెజిటేరియన్ తినే వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది తెలుసా? ఎట్లా ఎట్లా అంటే నన్ను చూస్తే తెలుసు. మీ ముక్కలు తిన్నారా అని సౌండ్స్ మా దుంపలు పప్పులు తింటుంటే బాబా ఆ ఫీలింగే వేరు. జిమ్ కి వెళ్ళే వాళ్ళు ప్రతిరోజు నాన్ వెజ్ తింటారు. కంపల్సరీయా? కంపల్సరీయా? యా ష్యూర్. మీరు కూడా జిమ్ కి వెళ్తూ ఉంటారా? లేదు. కట్అవుట్ చూసుకొని కొన్న మేల్ డూడ్. వెజ్ కోసం ఎంత ఎగబడతారో ఒకసారి మార్కెట్ కి వెళ్తే తెలుస్తుంది. ఎందుకు ఎగబడతారు? బాగానే దొరుకుతున్నాయిగా. ఈ మధ్య ఎండాకాలం కదా అందుకే దొరకట్లేదు, వర్షాలు లేక. ఓ ఎండాకాలం వల్ల ఎండిపోయాయి. ఏం చెప్పింది? ఏం చెప్పింది అసలు? చెప్పాలా? పర్లేదా? పర్లేదు, ఒకసారి నాకు అర్థమైపోయింది. సూపర్. అన్నారా ఈ టాపిక్. సో ఇప్పుడు మీలోంచి ఓ ఇద్దరు ముందుకు వస్తారు ట్రీట్మెంట్ కోసం, స్పెషల్ ట్రీట్మెంట్. ఎవరికైతే తెలివితేటలు మించిపోయి ఉన్నాయో వాళ్ళకు ఒక చిన్న ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు ఆ చైర్ లో కూర్చోబెట్టి. అది రౌండ్ రౌండ్ తిరుగుతుంది. ఓకే రెడీయా? మీలోంచి ఆ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి, ఆ మెడికల్ మిరాకిల్ గణిత శాస్త్రంలోనే ఇది ఒక అద్భుతం. సో ఆ ఇద్దరు ఎవరంటే, నాకు అందరినీ పిలవాలనుంది ఎందుకంటే మీ అందరికీ ట్రీట్మెంట్ కావాలి. రండి రండి రండి. మేడం గారు మీ పేరు? అభిజ్ఞ. అంటే ఏంటి అర్థం? తెలియదు. ఓ అభిజ్ఞ అంటే తెలియదు అని అర్థమా? ఓకే ఓకే. అర్థం తెలియదు. అర్థం తెలియదా? ఓకే. ఎప్పుడు అడగలేదా? ఇంట్లో కూడా అడగలేదా? ఆ ఛాన్స్ రాలేదు నాకు, ఎందుకంటే నా పేరంటే నాకు ఇష్టం కాబట్టి. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ 3rd ఇయర్. ఏ బ్రాంచ్? సిఎస్సి. సిఎస్సి కాలేజ్? సెయింట్ మేరీస్. సెయింట్ మేరీస్ మన పక్క కాలేజ్. నేను విజ్ఞాన్ లో చదివాను రా బాబు. అంటే మా కాలేజ్ బంక్ కొట్టి కొండ దిగుతుంటే కనిపించేది ఈ కాలేజ్. జాత అని ఈసీలో ఉండేదా? ఓకే. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? అస్సలు సమస్య లేదు. చదువులు తల్లే? లేదు, అంత లేదు. అంత లేదు. ఉన్నాయేమన్నా? గట్టిగా గట్టిగా ఉన్నాయా? ఎమ్మన్ ఉందా? పక్కా కదా, మన ఆస్తులు అవి. ఎమ్మన్ ఉందంటే ఓకే, నేను సేఫ్. అయితే గురువు గారు? మహేష్. మహేష్ మీరేం చేస్తారు? నేను ఎంబీఏ చేస్తాను. ఓకే. ఇంటర్ చదవలేదా? చదవలే. మా నాన్న వద్దన్నాడు. ఎంబీఏ ఫుల్ ఫామ్ ఏంటి? మాస్టర్ బిజినెస్. నేను మళ్ళీ చెప్పు. మర్చిపోయినా. వెరీ గుడ్. ఇంకా నన్ను బీటెక్ ఫుల్ ఫామ్ కొడతాడు. సో ఎంబీఏ అయిపోయింది. సో ఏం చేద్దాం అనుకుంటా నెక్స్ట్? ఫిలిమ్స్. అది మూవీస్ ఇంట్రెస్ట్ ఉంది.
సో ఏం చేద్దాం అనుకుంటున్నారు మూవీ ఏ డిపార్ట్మెంట్? హీరో బాబు గారు మీరు ఎప్పటికైనా హీరో అవుతారు బాబు గారు. చాలా ఈజీ టాస్క్ మీకు. ఆ చైర్లో కూర్చుంటారు కదా, అది తిరుగుతుంది కదా, మధ్యలో కరెంట్ షాక్ కొడుతుంది. ఆ కరెంట్ షాక్ అయిపోయాక లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ బత్తాయికాయలు జ్యూస్ పిండి ఆ గ్లాస్ లో పోయాలి. అంతే. సింపుల్. సింపుల్ లా ఉందా అంకుల్ నీకు? ఆ చైర్లో కూర్చోయితే ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేస్తా. 3, 2, 1 గో. బానే ఉందా? సూపర్. రకరకాలుగా ఉందా? ఇంకేం సంగతులు? ఎంబీ అయిపోయిన ప్రస్తుతం ఖాళీ అనమాట. ఖాళీ. ఏం చేస్తూ ఉంటావు? సినిమాలు ట్రై చేస్తా. అవునా? డైలాగులు ప్రాక్టీస్ చేయడం, అద్దం ముందు యాక్టింగ్ చేయడాలు. మానసిక సంఘర్షణ. స్ట్రైట్ కూర్చో, స్ట్రైట్ కూర్చో, స్ట్రైట్ కూర్చో, స్ట్రైట్ కూర్చో, స్ట్రైట్ కూర్చో. ఇందాక ఎలా కూర్చో అలా కూర్చో. అంతే అయిపోయింది. ఇంకేంటండి విశేషాలు? మీరేం బంక్ కొడుతూ ఉంటారా? అటెండెన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి కాలేజీలో? ఏం లేవా? అయ్యో ఈ సంగతి మర్చిపోయాను. ఒక నిమిషం భయ్య ఆపమంటావా? ఓకే 3, 2, 1 అయ్యేసే ఎరగడా. అరే నేను అన్నం పెడతా. నా ఆశీస్సులు ఎందుకురా నీకు ఇప్పుడు? అయ్యో అయ్యో పడేవాడు. వారు నీకు దండాలు. నీ అభిమానం పాడుగాను. అదేంటి భయ్యా? అయ్యయ్యో చెప్తే అదేం జ్యూస్ పిండు తొక్కోడే తిరుగుతుంది. కూర్చో అక్కడే ఉండిపోయింది. భయ్యా రసం కావాలి భయ్యా నాకు. నీ చేత తాగిపిస్తాది. వెరీ గుడ్ నాన్న. అప్ప వెరీ గుడ్. అది తప్పు కూడా అందులో ఇస్తే పక్కన పిండింది. అది కూడా తోసే లోపల, తోసే లోపల మొత్తం తోసేనా బంగారం. నా బంగారమే. వెరీ గుడ్ సూపర్. ఇక్కడ వెహికల్ ఇక్కడ పార్క్ చేయి. ఆపిన తర్వాత కాలేజ్ దండం పెట్టడానికి ప్రయత్నాలు చేశాడు. అది కూడా సింగిల్ హ్యాండ్ దర్శనం. ఈ చేత పక్క కూర్చి ట్రై చేస్తున్నాడు. వెల్ డన్ సూపర్. నీ పరిస్థితి ఇలా ఉంది. మేడం గారి పరిస్థితి చూడు. ఆవిడ అని గుట్టకల మింగుతుంది. ఆవిడ పరిస్థితి ఏంటో చూద్దాం రండి మీరు. రెడీ 3, 2, 1 గో. ఏమండి ఇంకేంటండి సంగతులు? చెప్పాలి. నీ మానాన్ని కుర్చీలో వచ్చి నువ్వు తిరుగుతూ అరుచుకుంటా. ఏమిటి ఇప్పుడే? ఏంటి భయ్యా ఇది మరీ దారుణం కాకపోతేను? వీళ్ళందరూ మీ చుట్టూ పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది మీకు? మధ్య మధ్య సడన్ గా అరుస్తున్నాయి. అరే కరెంట్ షాక్ కొడుతున్నా మధ్యలో షాకు. ఇదిగో ఇప్పుడు కొడతా చూడు. ఆ వైర్ పెట్టారు కదా, ఆ వైర్ పెట్టారు. ఆపమా? 3, 2, 1 కుక్కడపల్లి. పాప ఏంటి ఎట్టుకుంటావు అక్కడ అటెళ్ళు. నువ్వు ఉన్నావు ఎందుకు? ఇసుకలో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. గ్యారంటీ బ్యాక్లాగ్లు ఉండుంటాయి. జ్యూసులు చేయడాలు ఇవన్నీ బాగా ప్రాక్టీస్ ఉన్నట్టు. ఓ పని చేయమా, చేయని పెడుతుంటే దాని చుట్టూ నువ్వు తిరిగే వరకు ఇలాగా. అరే పద్ధతి పాడు ఏం లేదు నీకు. అది ఆడు చూడు అయిపోతాను టైము. 10, 9, 8, 7, 6, 5,
ఇద్దరు క్లాసులు దారుణంగా ఉన్నాయి. బట్ డెఫినెట్లీ పాపం కొంచెం కష్టపడ్డారు ఇద్దరు. సో ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? రండి గురుగారు. 3, 2, 1. Come and come, Brand Rise Express Raja title goes to. Congratulations, iddar winners. Hula la la la, dito hula la, nivale hey hey, balo tele la. Hula la la la, dito hula la, nivale hey hula la. Congratulations, ETV Plus తరఫు నుంచి గిఫ్ట్ వౌచర్స్. వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. చాలా చక్కగా చాలా అద్భుతమైన కళాఖండాలు నా భవిష్యత్ ఆన్సర్ ఇచ్చారు మీరు. ఇంత అద్భుతంగా ఆలోచిస్తారని నాకు ఈ రోజు తెలిసింది. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థ్యాంక్ యూ. ఈ మీన్స్ ఏయ్ రాజా ఇలా ఎందుకన్నానంటే ఈ రాజా పేరున్న వాళ్ళందరూ మా మహారాజులు. టార్చర్ కి 90 degrees టార్చర్ చూపిస్తూ ఉంటారు. ఇకనైనా మారుకో. ఏయ్ రాజా. గుడికి వెళ్ళినప్పుడు మంచి వాటిలా నటిస్తాం, ఎందుకంటే ప్రసాదం ఎక్కువ పెడతాడని. ఎక్స్ట్రా చేయకు. నువ్వు వెళ్ళేది గుడికి ప్రసాదం కోసం కాదని నాకు తెలుసు. గురువారం ఎక్కడికి వెళ్ళాలి? సాయిబాబా పంజగుట్ట. ఓకే, నన్ను అడుగు లిస్ట్ మొత్తం చెప్తాను నేను.